దేవునికి స్తోత్రం. అందరికి వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. హల్లెలూయా. రవినామంలో మీ అందరికీ శుభం జరుపుతున్నాను. ఎవరికైనా గత వారం కాకుండా అంతకుముందు వారం రూతు గ్రంథ ధ్యానం మనం చేసాం. ఎవరికైనా గుర్తుందా? రీక్యాప్ చెప్పు విని. ఎంతవరకు గత వారం మనం 5th వచ్చినాం అనుకుంటాను. బ్రీఫ్ గా ఏమైనా చెప్పగలవా? అయ్యా, మంచి ప్రశ్న అది. ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, అది పోయినసారి మనం ధ్యానం చేసాం. ఈరోజు మనం విన్న వాక్యాన్ని కొంచెం భద్రపరుచుకోవాలి. మనం దాన్ని మరలా మెడిటేట్ చేయాలి, అప్పుడు దాని యొక్క ప్రయోజనం అనుకుంటుంది. వెరీ గుడ్. ఈరోజు వాక్యము, నా కుమారి, నా మాట వినుము. మనం ముందు భాగంలో నేను ఎవరిని అన్న ప్రశ్న, హూ యామ్ ఐ, లేకపోతే అక్కడ వచ్చిన ప్రశ్న, ఈ చిన్నది ఎవరిది? వీ బిలాంగ్స్ టు క్రైస్ట్. విడుదల పొందిన తర్వాత, విమోచించబడిన తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి అనుభవపూర్వక వాగ్దానం ఏంటి అంటే, నా కుమారుడా, నా చేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీవు నా సొత్తు. అది వాక్యం. రక్షణ పొందిన తర్వాత మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క అడ్రస్ మారింది. మనము దేవుని సొత్తైన ప్రజలము. అందుకనే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. మీరు యాజకులు, ఆయన పునరుద్ధాన పత్రికలు అనేటువంటి మాట. యాజకులు, ఆయన సొత్తు అయిన ప్రజలు అయి ఉన్నారు. కాబట్టి సొత్తు అయిన ప్రజలు. ఒకప్పుడు కాదు, ఇప్పుడు అయ్యాం. కనుక ఇక్కడ ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని మనం రూతు యొక్క జీవితంతో మనం పోల్చుకుంటే, ఆ రూతును గురించినటువంటి మాట, ఈ చిన్నది ఎవరు, నీవెవరు, నేనెవరు అంటే, పూర్వము దేవునితో సంబంధం లేనటువంటి వారం, నిర్దేవులం, జీవం కలిగిన దేవునికి దూరంగా వసించిన వారం, చీకటిలో ఉన్నటువంటి వారం, మోయాబీయురాలు, మనమందరము కూడాను అలాంటి స్థితి. అయితే ఇప్పుడు ఏమైంది అనే ప్రశ్న. మనం రక్షించబడ్డాం. రక్షించబడిన తరువాత మనం ఎలా ఉన్నాము అనేటువంటి ప్రశ్న. రక్షించబడిన తర్వాత మన జీవితం యొక్క మార్పు ఏంటి, మన సాక్ష్యం ఏంటి, మన విధానం ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన వారం. ఎప్పుడైతే ప్రశ్న ఉండదో అక్కడ సమాధానం ఉండదు. ఎక్కడైతే సమాధానము, జవాబు మనకు దొరకదో అక్కడ ఫలితం కూడాను ఉండదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మనం వెళ్తూ ఉన్నాం. ఒక పదం, రోల్డ్ అవుట్ అంటే దొల్లుకుంటూ వెళ్ళే జీవితం కాదు. అనేక మందిని ఆకర్షించే జీవితాలు మనకు కావాలి. ఇక్కడ రూతు ఆ పొలంలోనికి ఎంటర్ అయిన తర్వాత, ఆ సహవాసంలోనికి ఎంటర్ అయిన తర్వాత, దైవికమైనటువంటి ఏర్పాటులోనికి వచ్చిన తర్వాత, తన జీవితము ఎంతగా మనకు కనపడుతుందో, తన జీవిత విధానం, ద రిఫ్లెక్షన్ ఆఫ్ హర్ లైఫ్. పార్ట్ 2. పార్ట్ 1 మోయాబీయురాలు, ఆ దేశంలో ఉన్నది, సమస్తమును పోగొట్టుకున్నది, భర్తను పోగొట్టుకున్నది, నయోమి కూడా పోగొట్టుకున్నది. అయితే ఇప్పుడు ఆ పార్ట్ 1 చాలా పానిక్, లాస్, ఏమీ లేని స్థితి నుంచి ఇప్పుడు
విడుదల పొంది దేవుణ్ణి అంగీకరించి నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అన్నటువంటి శ్రేష్టమైన కమిట్మెంట్‌తో ఆ మాట చెప్పాలి. శ్రేష్టమైన డెసిషన్‌తో నిర్ణయాలు మన యొక్క ఆత్మీయ యొక్క స్థాయిని రుజువుపరుస్తాయి. నిర్ణయాలు, డెసిషన్. రూతు తీసుకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి నిర్ణయము, డెసిషన్ ఆమెను ముందుకు ఎలాగా తీసుకువెళ్ళిందో చూస్తూ ఉండండి. మనం నిర్ణయం తీసుకుంటాం, తప్పిపోతాం, డిఫాల్టర్స్ అవుతాం. దేవునితో నిబంధన చేస్తాం, నిర్ణయం, మళ్ళా డిఫాల్టర్స్ అవుతాం, మళ్ళా తప్పిపోతాం, మళ్ళీ జారిపోతాం. జారిపోయేటువంటి వారిలో మనం ఒక కామన్ గా మనం ఆలోచన చేసినప్పుడు మన దగ్గర ఎవరో ఒక బిడ్డ ఉంటాడు, వాడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇలాగ ఉండాలని, వాడు ఒబే అవుతున్నాడు. నానా నువ్వు ఇట్లా ఉండకూడదురా, మార్చుకో. ఎస్ డాడ్. మళ్ళీ జారిపోయాడు, మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోయాడు. మరలా చెప్పావు, మరలా జారిపోయాడు, మరలా చెప్పావు, మరలా జారిపోయాడు. ఇప్పుడు ఎలాగుంది అతని జీవితం? ఒక చెట్టు ఎక్కడం, 3 అడుగులు ఎక్కడం, 4 అడుగులు జారడం. వాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? వాడు అనుకోవచ్చు చెట్టు ఎక్కుతున్నాను అనుకోవచ్చు, కానీ ఎక్కడం జారడం ఎక్కడున్నాడు? ఒకవేళ నీలో నాలో ఈ ఉదయకాలంలో జారిపోయే స్థితి ఉన్నట్లయితే మేల్కోవలసిన వారంగా ఉన్నాం, దిద్దుకోవలసిన వారంగా ఉన్నాం. శరీర స్వభావంలో జారిపోతున్నామా? పాత జీవితంలోనికి మరలా తొంగి చూసే పరిస్థితి ఉందా? పాత స్వభావం మనలో నుంచి కనిపించేటువంటి పరిస్థితి ఉందా? జారిపోయిన స్థితికి నిదర్శనం. మనము ఒకవేళ సాగిపోతున్నాం భక్తి జీవితంలో, ఒక మంచి మార్గం దేవుడిచ్చాడు, ఒక మంచి అవకాశం దేవుడిచ్చాడు, పరిశుద్ధుల సహవాసం ఇచ్చాడు, శ్రేష్టమైన వాక్యం ఇచ్చాడు, అనుదినము పోషించబడేటువంటి పరిస్థితి మనకిచ్చాడు. బట్ నీలో జారిపోయిన స్థితి ఉంటే మరి ఏమనాలి? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నీకు తెలుసు మీ యొక్క గ్రామాలలో తెలుసు సంక్రాంతి వస్తుందనంటే మన జ్ఞాపకం వచ్చేదేంటి? కోడి పుంజులు. వాడిని రకరకాల జాతి తెచ్చి పెంచుతారు, రకరకాల జాతులు తీసుకొచ్చి వాటిని డిస్ప్లేస్ చేసి తీసుకొచ్చి కట్టేసి, లేకపోతే దానికి ప్రత్యేకమైనటువంటి స్థలం. నేను చూశాను, నేను ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు 5,000, 8,000, 10,000, 12,000, 15,000 దాని యొక్క విలువంట. అనుకున్నా నేను. దాని గూడు వేరే, దాని వాతావరణం వేరే, దాని ఆహారం వేరే. కొన్నిసార్లు జీడిపప్పులు కూడా పెడతారంట దానికి, శక్తి రావాలి. అంత బాగా చూసుకుని అర్థమవుతుందా? ఒక ఇంట్లో ఒక కోడి పుంజు ఉందంట, ఒక కుక్క ఉందంట. కోడి పుంజు యజమానుడు రావడం, దానికి మంచి ఆహారం పెట్టడం, తలపెట్టి చూడడం, ముద్దుగా పెంచుకోవడం, కాసేపు ఆడుకోవడం, పెట్టడం. కుక్కను చూసి అనేదంట, ఏం బ్రతికే నీ బ్రతుకు, నన్ను చూడు వస్తానే, అసలు నువ్వు పట్టించుకోవడం వల్ల నువ్వేదో అరుస్తున్నావు, సాగిలి పడుతున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు, పట్టించుకోవడంలే, నన్ను చూడు వస్తానే నా మీద దృష్టి పెట్టాడు నా యజమానుడు. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ అని అంటుందంట దాంతో. పాప మీ కుక్క అన్నదంట, ఉండు నీ కథ, సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి చెప్తానులే అని అనుకోని మౌనంగా ఉందంట. పాపం ఈ యొక్క పుంజు సంక్రాంతి అయిపోయింది, ఒళ్ళంతా గాయాలు, ఈకలన్నీ ఊడిపోయినాయి, నలిగిపోయింది, నిలబడలేకుంది. తీసుకొచ్చాడు పాపం, పెట్టాడు, సార్ పెట్టాడు, లేవలేదు, జోగుతూ ఉంది. ఏమైంది అని అంట ఈ యొక్క కుక్క అడిగిందంట, మిత్రమా ఏమైంది?
వీడు బాగా సాగుతున్నాడు, నన్ను ముద్దుగా పెంచుకుని అనుకున్నాడు, తీసుకుపోయి కత్తిగట్టి వదిలేశాడు. ఈ యొక్క యుద్ధం, గాయాలు, ఒళ్ళంతా గాయాలు, ఒళ్ళంతా గాయాలు, బాధ, వేదన. అయితే నా యొక్క కత్తి ఆయనకి అవతల కోడికి చచ్చిపోయింది, బాధేసింది. జయించుకుని వచ్చాన్న మాటే గాని నేను ఒక హంతకుడిగా మిగిలిపోయాను. దిస్ ఇస్ ద కన్వర్జేషన్, ఒక పోలిక, గుర్తుపెట్టుకోవాలి. సరే, అది యుద్ధం కాబట్టి నేను జయించాను, నన్ను వీరుడు అంటున్నారు, అందరూ మెచ్చుకున్నారు. నాది జై జీవితమే అని అనిపించింది. సరే, దీన్ని అక్కడ ఆగుదాం. కాబట్టి ఇక్కడ బాగా పెంచినప్పుడు చూడండి, అది పారిపోవడం అనేది జారిపోవడానికి నిదర్శనం. ఎంత అవమానం యజమానికి. చాలాసార్లు మనం జారిపోయేటువంటి స్వభావం రూతులో ఎక్కడా కనిపించదు. రూతులో పటిష్టమైనటువంటి ప్రయాణం, శ్రేష్టమైన డెసిషన్ తర్వాత ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. నేను ఎటువంటి పరిస్థితిలో కూడా వెనుకకు మరలను, ముందుకే సాగుతాను. ఇదిగో నాలో ఈ లోపాలు ఉన్నాయి, నేను అప్గ్రేడ్ కావాలి, నేను వెనకబడిపోతున్నాను, నాకు నచ్చిన జీవితం కాదు, ప్రభువు మెచ్చిన జీవితం. ఇవి రెండు కూడా తేడా ఉంది. మనకు నచ్చిన జీవితం మనల్ని జోకొడతాయి, ప్రభువు మెచ్చిన జీవితం మనల్ని నిద్రపోలేదు. రెండు తేడాలు. నేను ఆత్మీయంగా వెరీ గుడ్, పరిచర్య వెరీ గుడ్, సింగింగ్ వెరీ గుడ్, బోధ వెరీ గుడ్, అంతా జరిగిపోతూ ఉంది, కంఫర్ట్ వెరీ గుడ్. అది మనకు నచ్చిన జీవితం. ఎక్కడ పోరాటం లేదు, ఎక్కడ ఏ విధమైనటువంటి నష్టం లేదు, ఎక్కడ స్ట్రగుల్ లేదు, కంఫర్ట్ జోన్. ఇది మనకు నచ్చిన జీవితం. అయితే ప్రభువు ఇచ్చిన జీవితంలో ఏముంటాయో తెలిసిన పరీక్షలు ఉంటాయి, టెస్టింగ్లు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, ఎముకలలో అనుభవం ఉంటుంది, బాకాలో అనుభవం ఉంటుంది, గాఢాంధకారలో అనుభవం ఉంటుంది, ఉన్నతమైనటువంటి స్థాయికి ఎత్తేటువంటి అనుభవం ఉంటుంది. ఇవన్నీ లేకపోతే రాజీ పడిన జీవితం అని కూడా చెప్పొచ్చు. ఈరోజు క్రైస్తవులు కోరుకునేది ఏం వద్దు ప్రభువా, సుఖంగా ఉండాలి. ఏమొద్దు ప్రభువా, సుఖంగా ఉండాలి. అన్ని చూసినప్పుడు మనం చాలా నేర్చుకోవాల్సిన వారంగా మనం ఉంటాం సుమా. వాళ్ళ దేవుడు అనబడే స్థలానికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద ఎక్కిపోతారంట, మొక్కుబడి. మోకాళ్ళ మీద నడవడం ఎంత నొప్పండి. మన దేవుడు అలాంటి ఏం కోరుకోలేదే. నీవున్న స్థలములోనే ప్రార్థించు, నీవున్న స్థలములోనే నన్ను అడుగు. కానీ నువ్వు ప్రమోట్ కావాలి, అప్గ్రేడ్ కావాలి. నీలో ఉన్నటువంటి ఆ స్వభావము నూతనపరచబడాలి. లోకానికి లొంగిపోయేదిగా ఉండకూడదు, సుఖాలకి లొంగిపోయేదిగా ఉండకూడదు, గాయమైతే పారిపోయేటువంటి స్థితి ఉండకూడదు. పిరికి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. భయం, శత్రు భయం, మరణ భయం, జబ్బుల భయం, భయం 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 ఇది ఉన్నతమైనటువంటి క్రైస్తవ జీవితం. మార్టిన్ లూథర్, ఆయన జీవితాన్ని చూడండి. అసలు ఎన్ని బాధలో, ఎన్ని శ్రమలో. తన వైఫ్ పిచ్చిది, ఇంట్లో పడుతూనే ఉన్నాడు ఆమెతో. ఏంటి ప్రభువా నాకు ఈ పిచ్చిదాన్ని ఇచ్చావల్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం.
రూతు ఒక అనాథగా మారింది. కానీ తన అత్తను అనుసరించింది. మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరి చిన్నది మోయాబీయురాలైనటువంటి స్త్రీ అంతకుముందు వారం మనం విన్నాం. అయితే ఈ 8వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది? నా కుమారి. రిలేషన్ మారిపోయింది సుమా. బోయిస్తో మై డాటర్, నా కుమారి. విడుదల పొందినటువంటి మనం ఆయన యొక్క కుమారులము, ఆయన కుమార్తెలం. ఆయన యొక్క సంఘములోనికి ప్రవేశించిన మనం, ఆయన ఏర్పాటులోనికి ప్రవేశించిన మనం, మన డిజిగ్నేషన్ మారిపోయింది. మనం ఆయన సొత్తైన ప్రజలము, ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. తండ్రి యొక్క డిగ్నిటీని, తండ్రి యొక్క ఆధిక్యతను కాపాడవలసిన వారు అక్కడ పనివారు కారు, రక్త సంబంధికులు కారు, కానీ కుమారులు కుమార్తెలు మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తండ్రి యొక్క స్థాయిని పెంచువారు, తండ్రిని నామమును గణపరచువారు, ఒక మాట గ్లోరిఫై చేయువారు, విలువ తెచ్చువారు, గౌరవం నిరపువారు ఎవరు? కుమార్తెలు కుమారులే. అందుకనే మనకు దొరికినటువంటి రిలేషన్ ఏంటంటే, నీవు నేను ఆయన కుమార్తెము కుమారుడు అయి ఉన్నాము. ఏదైనా అవమానకరమైన పని జరిగితే దేవుని నామానికి అవమానం. కాబట్టి ఇక్కడ నా కుమారి, నా మాట వినము. లిసన్ మై వర్డ్. వినుట వలన విశ్వాసం, అది క్రీస్తు వలన మాట అయి ఉండాలి. మనం చాలా మాటలు చాలా ఇంట్రెస్ట్ గా వింటాం. దేవుని మాట మాత్రం అంత ఇంట్రెస్ట్ పే చేయలేము. తేడా లోపల. కానీ కొంతమంది దేవుని వాక్యం కోసం ఆకలి కలిగి, ఆశ కలిగి జీవించేటువంటి వారు ఉన్నారు. నీ మాట నన్ను బ్రతికించి ఉన్నది. చావు లోయలో నేనున్నాను ప్రభువా, మరణాంధకార లోయలో. నీ వాక్యము నాకు జీవమై ఉన్నది, నీ వాక్యము నాకు వెలుగై ఉన్నదని భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆశగల ప్రాణంను తృప్తిపరిచి ఉన్నాను. దేవుని వాక్యం కోసం ఆశ, వాక్యపు శక్తితో జీవించాలని ఆశ, ఈ లోకంలో దేవుని కొరకు సాక్షిగా జీవించాలంటే ఆశ. ఈ ఆశలు, మన ఆశలు వేరేమో. ఈ లోకంలో టిప్ టాప్ గా జీవించాలి, బ్రతకాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బ్రతకాలి, అనేక మంది కంటే శ్రేష్టమైన జీవితం జీవించాలి. కాంపిటేటివ్ వరల్డ్, పోటీ పడేటువంటి ఈ లోకంలో బ్రతకాలి నేను కూడా. అందుకని అడ్డదారులు దొక్కడం చూస్తున్నాం. మనం అన్యుల్ని విపరీతంగా దోచుకొని సంపాదించడం, జైలుకు వెళ్ళడం, దోచుకోవడం, హీనమైన బ్రతుకు, నేరస్తుల జీవితం. ఒకప్పుడు మంత్రి, ఇప్పుడు ప్రియమైన దేవుని ఇప్పుడు అందుకొరకు కాదు మనం పిలువబడింది. ఈ లోకంలో మనం క్రీస్తుని పోలిన జీవితం జీవించాలని ఆశ కలిగిన వారంగా మనం ఉండాలి. నా కుమారి, వాట్ ఏ వండర్ఫుల్ న్యూ రికగ్నిషన్ అండ్ న్యూ రిలేషన్. ఆర్ యు హ్యావింగ్ దిస్ వన్? ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. దియా ప్రసాదరావు అద్భుతమైన సాంగ్ రాశాడు, పాడాను ఆయన. ఈ లోకంలో పరలోకము, ఈ లోకంలో పరలోక జీవితం నేను అనుభవించాలి. యేసునాథునితో సాగిపోవాలని, ఆయనతో కలిసి నేను జీవించాలని, ఇంట బయట ఆయనకు సాక్షిగా నేను జీవించాలని. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. నవ
నవజీవన రాగమాలిక. యేసులాగే ఉండాలని, యేసులాగే జీవించాలని, యేసుతో జీవించాలని, ఆయనకి కంటి పాపలనే ఉండిపోవాలని అయ్యా నా ఆశ. టుడే వాట్ ఈస్ యువర్ వాంట్? ఆర్ యు రన్నింగ్ ఆఫ్టర్ మనీ? ఆర్ యు రన్నింగ్ ఆఫ్టర్ నేమ్ అండ్ ఫేమ్? ఆర్ యు రన్నింగ్ ఆఫ్టర్ యువర్ కంఫర్ట్? ఆల్ దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము చొప్పున నువ్వు జీవించవలసిందే. ఎందుకయ్యా నీకు ఈ బ్రతుకు? చచ్చిపో, ఆయన తిట్టేసనింది యోబు భార్య. యోబు అన్నాడు, పిచ్చిదానా, ఆయన చేత దీవెన పొందాం, ఒకవేళ కీడు అనుభవించుట ఆయన చిత్తమైతే ఐ విల్ డూ ఇట్. ఒక్క మాట అనలేదు, ఒక్క మాట అనలేదు. దేవుడిచ్చిన పరీక్షలో నిలబడ్డాడు. భయపడుతున్నారే ఉదయకాలం బట్టి నువ్వు కొంతమంది ఏమన్నా, అమ్మా యోబు జీవితం అని. రోజు అంత ఇది లేదు మనకు. ఆ స్టాండర్డ్ మనం లేవు. ఆ పరీక్ష మనకు రాదు. మనం ఇంకా 6వ తరగతిలో ఉన్నాం, 5వ తరగతిలోనో. 6వ తరగతి ఇప్పుడు 4 సంవత్సరాలు చదువుతున్నాం, మేము 5 సంవత్సరాలు చదువుతున్నాం, ఇంకా 6వ క్లాస్. మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు, ఏం చేస్తున్నారంటే ఎంఎస్ అనేవాడు. అది కొత్త వారికి ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ అనో ఏదో మంచి డిగ్రీ ఉంది డాక్టర్స్ కి. మాకు తెలుసు అది. మార్చి సెప్టెంబర్ దండయాత్ర. మార్చి అప్పీర్ అవుతాడు, మళ్ళీ సెప్టెంబర్ మళ్ళీ మళ్ళీ పోద్ది, మళ్ళీ మార్చి మళ్ళీ పోద్ది. ఇదే పని వాడు. 4-5 సంవత్సరాలు ఇదే పని. తమాషాగా ఉంది కదా. మనం కూడా అంతేనేమో ఒకవేళ. చూడండి, దిస్ ఈస్ డివైన్ కాల్, దిస్ ఈస్ డివైన్ ప్లాన్. డివైన్ ప్రోగ్రెషన్ లో మనం ఉండాలి. నా కుమారి నా మాట వినుము. మనం వినటం లేదు, వినట్టుగా ఉన్నాం. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. డోంట్ డిపెండ్ అపాన్ అదర్స్. డోంట్ మూవ్ టు అదర్ సర్కిల్, అదర్ ప్లేస్ ఫర్ ఎర్నింగ్. ఈరోజు మనం సంపాదన కొరకు, జీవించుట కొరకు, సంపాదన కొరకు కాదు, సవాలుకరమైన జీవితం కొరకు నీవు పిలువబడ్డావు, నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. అది పొలంలోనైనా సరే, ఫ్యాక్టరీలోనైనా సరే, కళాశాలలోనైనా సరే, అధికారిగానైనా సరే. దేర్ యు ఆర్ ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా మాట విను. ఉదయకాలం మెల్లనైన దేవుని స్వరమును వినగలిగేటువంటి మనస్సు, గ్రహించగలిగేటువంటి మనస్సు ఎవరిది సుమా? దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తల యొక్క నిలకడగా ఉండము. వండర్ఫుల్ ఫెలోషిప్. ద ప్రొవిజన్స్ గాడ్ ఈస్ సప్లయింగ్ టు ద న్యూ బిలీవర్ ఆర్ ఏ బిలీవర్ దోస్ హూ వాంట్స్ టు గ్రోన్ అప్. ఎవరైతే ఎదగాలనుకున్నారో, ఎవరైతే భక్తిలో నేను శ్రేష్టమైన స్థాయిలో ఉండాలనుకున్నారో, వారికి దేవుడిచ్చేటువంటి ప్రొవిజన్స్ ఏంటంటే న్యూ రిలేషన్, న్యూ రికగ్నిషన్. నా కుమారి, నా కుమారుడా, యా నా మాట విను. ఐఎమ్ గివింగ్ మై వర్డ్. ఆ మాట విను, భద్రపరచుకో, దాని చొప్పున జీవించు. డోంట్ మూవ్ అదర్ ప్లేస్ లైక్ వెళ్ళవాక, లోకంలో అదర్ ప్లేస్ అంటే లోకంలోనికి జారిపోవాక, సంపాదన కొరకు విడిచిపెట్టొద్దు. సంపాదన, ఎర్నింగ్, మనీ ఏ తేడా లేదు సుమా. నా దేవుడు సాత్వికుడై ఈ లోకానికి వచ్చాడు. నా దేవుడు సాత్వికుడుగా జీవించాడు. నా దేవుడు పేదవారికి అందుబాటులో ఉన్నాడు. నా దేవుడు, నీ దేవుడైనటువంటి యేసు ప్రభు ఏడ్చే వారికి, దుఃఖించే వారితో స్నేహం చేశాడు. వారింటికి వెళ్ళాడు, వారిని ఓదార్చారు. అవసరతలో ఉన్నవారు, ఆక్రందనలో ఉన్నవారు. వాట్ ఈస్ యువర్ ప్యాషన్? ఇట్ ఈస్ ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. వాట్ ఈస్ యువర్ ప్యాషన్? మన ప్యాషన్ ఏంటి? ఒకవేళ వరప్రసాదం వస్తే అన్ని మొటికాయలు అనుకుంటున్నారేమో, వరప్రసాదం వస్తే అన్ని ప్రశ్నలే అనుకుంటున్నారేమో. జాగ్రత్త సుమా. మనం ఏదో జోల పాట పాడి నిద్రపోయేదానికి కాదు. జయగీతం, జయగీతం ఆడేదానికి మనం వచ్చాం. విజయ గీతము మనసార నేను ఆడేదా, నా విజయముకై
ఆయన మన విజయం కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు. నిజంగా ఈ యొక్క కాన్సెప్ట్ మనకు అర్థమైతే మనం జీవితం కోసం పోరాడతాం. ప్రభువు మెచ్చిన జీవితం అది. ఆయన విజయుడు, విక్టర్. ఉదయకాలం నా మాట వినిపోవద్దు, నా పనికత్తలేదు, నిలకడగా ఉండు. నిలకడలేని స్థితి సహవాసంలో దేవుని యొక్క సేవకులతో స్పెసిఫిక్ గా చెప్తున్నాడు, జెండర్ తో సహా క్లియర్ గా. స్త్రీవైతే స్త్రీతో, పురుషుడు అయితే పురుషుడితో సహవాసంలో నిలకడగా ఉండు. ఎంత మంచి మాటలు. ఈ ఉదయకాలం ఇట్టి పిలుపును నువ్వు అర్థం చేసుకున్నావా? వెరీ గుడ్. నీవు ధన్యుడివే, ధన్యురాలవే. ఇట్టు పిలుపుకు రెస్పాండ్ అవుతూ ఉన్నావా? నీవు ధన్యుడివే, ధన్యురాలవే. ఇట్టు పిలుపు కొరకు పరిగెడుతూ ఉన్నావా? గురి యొద్దకు. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. రీచింగ్ ద టార్గెట్ ఈస్ అవర్ ఎయిమ్. అందుకని పౌలు గారు గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నాను అన్న పౌలన్న మాటలు ఎప్పుడైనా విన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జనరల్ లెసన్స్ ఆర్ దేర్. సాధారణమైన పాఠాలు ఉన్నాయి, స్పెసిఫిక్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి. స్పెసిఫిక్ కౌన్సిల్ ఇస్ ద బెస్ట్. క్లాస్లో కూర్చున్నాం, తెలుగు అయ్యేవారు వచ్చి తెలుగు పాఠం చెప్పాడు, ఇంగ్లీష్ అయ్యేవారు వచ్చి ఇంగ్లీష్ పాఠం చెప్పాడు, మ్యాథ్స్ అయ్యేవారు వచ్చి మ్యాథ్స్ పాఠం చెప్పాడు. బట్ దెర్ ఈస్ ఏ స్పెషల్ కౌన్సిలింగ్. మెచ్చినటువంటి టీచరు, ఏరా ఎలా చదువుతున్నా, కష్టంగా ఉందా, నీ భవిష్యత్తు చూడు, అలాగుండాలి నువ్వు, మీ అమ్మా నాన్న చూడు ఎంత కష్టపడుతున్నారో, ఈ మధ్య పూర్ మార్క్స్ వస్తున్నాయి, ఎందుకో కొంచెం జారుతూ ఉన్నావు, జాగ్రత్త అమ్మా, టేక్ కేర్, కష్టపడు, ఉజ్వలమైన భవిష్యత్తు నీకుంది. ఫలానా వాళ్ళు ఎంతమంది ఆఫీసర్స్ అయ్యారు, ఫలానా వాళ్ళు ఎంత కష్టపడి చదువుకున్నారు, అన్నమ్మ అనేది చదువుకున్నారు రా. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన పరిపసరావు సాగర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మనకు ఆత్మీయ జీవితంలో స్థిరత్వం కలిగి దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టకుండా దేవుడు మనకిచ్చిన గురి ఎద్దకి మనము దేవుని యొక్క రాజ్యం కొరకు మన సిద్ధపాటు కలిగి మనం ఉండాలని దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరొకసారి చక్కటి వాక్యాన్ని అందించిన సార్కి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇక వాక్య ఫలింపు కొరకు సుకుమార్ అన్న అన్న వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రేమ ప్రియపరలో తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన రాత్రి కాలం అంతా మమ్మల్ని సజీవులుగా కాపాడి ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మాకంటే గనులు, యోగ్యులు ఎంతోమంది సమయాన్ని చూడలేక గతించిపోయి ఉన్నారు. మమ్మల్ని సజీవులుగా కాపాడిన విధానాన్ని బట్టి